విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టంలో డేటాని డిఫరెంట్ వేస్లో ఎలా మేనేజ్ చేయాలి ప్లస్ ఎలా సెట్ చేయాలి అనే దానికి విండోస్ ఎక్స్పీ తోటి కంపేర్ చేస్తే అడిషనల్ ఫీచర్స్ అంతా కూడా చాలా ఇవ్వడం జరిగింది. మరి మనం ఈ యొక్క డేటా మేనేజ్మెంట్ అంటే ఫైల్స్, ఫోల్డర్స్, డ్రైవ్స్ వీటిలంతా ఈజీగా మేనేజ్ చేసేదానికి బేసిక్గా విండోస్ ఎక్స్ప్లోరర్ని వాడుతూ ఉంటాం. మరి ఈ యొక్క ఎక్స్ప్లోరర్ లుక్ అండ్ ఫీల్ ఎక్స్పీ తోటి కంపేర్ చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. మరి ఇక్కడ ఈ యొక్క విండోస్ ఎక్స్ప్లోరర్లో ఉండే రకరకాల పార్ట్స్ ఇవి. మరి విండోస్ ఎక్స్ప్లోరర్ని మీరు ఓపెన్ చేయాలంటే ఒకటి ఈ యొక్క టాస్క్ బార్లో ఫోల్డర్ ఆప్షన్ ఉంది. ఈ యొక్క ఫోల్డర్ ఆప్షన్ దగ్గర ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఇట్లా విండోస్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. లేదంటే విండో కీ, కీబోర్డ్లో ఉన్న విండో కీ ప్లస్ ఈ బటన్ ప్రెస్ చేస్తే అప్పుడు కూడా విండోస్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. చూడండి, విండోకి ఈ బటన్. అట్లనే ఇక్కడ రైట్ క్లిక్ చేసి కూడా స్టార్ట్ బటన్ దగ్గర రైట్ క్లిక్ చేసి ఓపెన్ విండోస్ ఎక్స్ప్లోరర్ అని ఉంది. ఇప్పుడు కూడా మీకు విండోస్ ఎక్స్ప్లోరరే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా డిఫరెంట్ వేస్లో మీరు ఈ యొక్క విండోస్ ఎక్స్ప్లోరర్ని ఓపెన్ చేయొచ్చు. మరి ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనం గమనించినట్లయితే విండోస్ ఎక్స్ప్లోరర్లో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఆల్ట్ ప్రెస్ చేయండి, ఇది మెనూ బార్. మెనూ బార్ రానట్లయితే ఆల్ట్ కీ పట్టుకున్నట్లయితే మెనూ బార్ వస్తుంది. మెనూస్లో రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. మరి దాని కింద ఉన్నది టూల్ బార్. నెక్స్ట్ లెఫ్ట్ సైడు ఒక పేన్ ఉంది, మిడిల్లో ఒక పేన్ ఉంది, రైట్ సైడ్ ఒక పేన్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉండే పేన్ని నావిగేషన్ పేన్ అంటామండి. చూడండి, ఫైల్స్, ఫోల్డర్స్ మధ్యలోకి మూవ్ అయ్యేదానికి ఇట్లా నావిగేట్ అయ్యేదానికి మీకు ఈ యొక్క పెన్ యూజ్ అవుతుంది. జస్ట్ నేను వాల్ పేపర్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇది మీకు ఏంటి, మిడిల్లో ఉన్నది కంటెంట్స్. అంటే నావిగేషన్ పెన్లో పర్టికులర్ ఫోల్డర్ని మనం తీసుకున్నప్పుడు ఆ ఫోల్డర్లో ఉండే కంటెంట్స్ చూపించే పెన్ కాబట్టి ఇది కంటెంట్స్ పెన్. మరి ఈ పర్టికులర్ ఫైల్ని మీరు సెలెక్ట్ చేసినప్పుడు రైట్ సైడ్ ప్రివ్యూ వస్తుందండి, ఇది ప్రివ్యూ పెన్. మరి ఈ సెలెక్టెడ్ ఫైల్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఉంటుంది కాబట్టి కింద ఉన్నది డీటెయిల్ పెన్. ఈ ఫైల్ ఏంటి, ఆ ఫైల్ ఎంత సైజు ఉంది, ఎప్పుడు క్రియేట్ అయింది, ఎప్పుడు మాడిఫై అయింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కింద ఉంటాయి. నాట్ ఓన్లీ పిక్చర్స్, ఏ ఫైల్ అయినా ఏ ఫోల్డర్ అయినా తీసుకోండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా మీకు కనిపించడం జరుగుతుంది. మరి ఇదేమో ఏంటి, అడ్రస్ బార్. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు అడ్రస్, ఎక్కడ ఉన్నారు, ఏ లొకేషన్లో ఉన్నారు మీరు, C:వాల్ పేపర్స్ అనే డైరెక్టరీలో, అంటే సి డ్రైవ్లో వాల్ పేపర్స్ డైరెక్టరీలో, దాని కింద బర్డ్స్ అనే డైరెక్టరీలో, డైరెక్టరీ అన్న ఫోల్డర్ అన్న ఒకటే కాబట్టి ఆ ఫోల్డర్లో ఉన్నారు. ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ని మీరు చూస్తున్నారు. మరి సెర్చ్ చేసుకోవాలి అంటే పర్టికులర్ ఫైల్స్ని, ఫోల్డర్స్ని, ఇది సెర్చ్ బార్ అండి. ఇక్కడ సెర్చ్ బార్ లేదంటే సెర్చ్ బాక్స్ ఉంటుంది. సో ఇది బేసిక్గా మీకు విండోస్ ఎక్స్ప్లోరర్లో కనిపించే ఎన్విరాన్మెంట్. లెఫ్ట్ సైడ్ నావిగేషన్ పెన్, మరి ఆ నావిగేషన్ పెన్లో క్లిక్ చేసినప్పుడు వచ్చే డీటెయిల్స్ అన్నీ డీటెయిల్స్ పెన్లో ఉంటాయి. అట్లనే ఆ యొక్క డీటెయిల్స్ పెన్ డీటెయిల్స్ పెన్ అండ్ కంటెంట్స్ పెన్
ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ప్రివ్యూ పెన్ అనేది ఇక్కడ వస్తుంది, దానికి సంబంధించిన ప్రివ్యూ చూపించేదానికి. మరి ఆ ఫైల్ డీటెయిల్స్ అన్నీ కింద రావడం జరుగుతుంది. ఇదేమో సెర్చ్ బాక్స్, ఇదేమో అడ్రస్. ఓకే, ఆల్ట్ క్లిక్ చేస్తే ఈ యొక్క మెనూ బార్ కూడా మీకు వస్తుందండి. ఓకే.